గిరిజన తెగల మధ్య వైరుధ్యం సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ గిరిజనుల కోసం ఏం చేస్తున్నాయో చెప్పాలని వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో వైరాలో జరిగిన గిరిజన సంఘం కమిటీ సమావేశంలో వీరభద్రం మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలోని ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావును ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని తెలంగాణ గిరిజన సంఘం ఖండిస్తోందని వీరభద్రం చెప్పారు. రాజ్యాంగబద్ధంగా గుర్తించబడ్డ లంబాడీలను కావాలని కొన్ని రాజకీయ పార్టీలు లంబాడీలను తొలగించే కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్, తేజావత్ సీతారాములు నాయక్, అలాగే తేజావత్ కృష్ణకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో రాజ్యాంగబద్ధంగా అనేక హక్కులు పోరాడి 1976లో లంబాడి తెగ సంబంధించినటువంటి తెగని రాజ్యాంగపరంగా ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి గెజిట్తో లంబాడి, బంజారా, సుగాలి వీళ్ళందరూ కూడా 76లో గిరిజనులుగా చేర్చబడ్డారు. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గాలు కుట్రలో భాగంగా గిరిజన తెగల్ని విడదీసి విభజించు పాలించు అనేటువంటి బ్రిటిష్ సిద్ధాంతాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అనుసరిస్తున్నాయి. వాటి వల్లనే ఇవాళ తెగల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సోయం బాబురావు గారు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, లంబాడీలను తొలగించాలని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి అనేక పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో లంబాడీలు చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు ఆనాడు నిజాం సర్కార్ని గద్దెందించి ఇక్కడి నుంచి ఎల్లగొట్టడంలో లంబాడీల పాత్ర కీలకం. ఆనాడు ఆంధ్ర ఉన్నటువంటి లంబాడీ, సుగాలీలు అందరూ కూడా ఎస్టీ జాబితాలు ఉంటాయి. తెలంగాణ మాత్రానికి ఆనాడు భారతదేశంలో ఈ నైజాం రాజ్యం కింద ఉంది కాబట్టి ఆనాడు గిరిజనులుగా ఉన్న లంబాడీలని చేర్చలేదు. తర్వాత పోరాటాల వల్ల చర్చించబడ్డారు.